నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ లో సెప్టెంబర్ 7వ తేదీన ఆకాశంలో అద్భుతం కనిపించనుందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేశారు। బ్లడ్ మూన్ అని పిలువబడే సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ 2025 సాయంత్రం ఆకాశంలో కువైట్ లో కనిపిస్తుందని చెప్పేసి, అలాగే చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎర్రటి రంగులోకి మారే అవకాశం ఉంది। పాక్షిక గ్రహణం సాయంత్రం 7:27 ప్రారంభమవుతూ ఉంది। సంపూర్ణ సూర్యగ్రహణం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతూ ఉంది। అలాగే కువైట్ ఆకాశంలో ఎర్రటి చంద్రుడు బ్లడ్ మూన్ మనం చూసుకుంటే కానీ 83 నిమిషాలు కనిపించనుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు। అలాగే కువైట్ లోనే కాకుండా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో కూడా ఇది కనిపిస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఆసియా దేశాలకు వస్తే కానీ భారతదేశం, చైనా, జపాన్ ముఖ్యంగా రాత్రి వేళల్లో చంద్రుడు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన దృశ్యమానత భారతదేశంలో కనిపిస్తూ ఉందని చెప్పేసి, ఆకాశంలో స్పష్టంగా ఉండి చంద్రుడు కాంతివంతంగా ఎర్రటి రంగులో బ్లడ్ మూన్ గా పిలువబడే ఎర్రటి చంద్రుడు కనిపిస్తాడని చెప్పి తెలియజేయడం జరిగింది। అలాగే దక్షిణాఫ్రికాలోని కెప్టౌన్ వంటి ప్రాంతాలు ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి అనువైన ప్రాంతం అని చెప్పేసి, అలాగే యూరోప్ లో గ్రహణం పాక్షికంగా ఉంటుంది కానీ సూర్యోదయ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడని చెప్పేసి, బెర్లిన్, ప్యారిస్ మరియు లండన్ వంటి నగరాలలో అద్భుతమైన దృశ్యం కనిపిస్తూ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉన్నారు। ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచ జనాభాలో దాదాపు 77% మందికి కనిపిస్తూ ఉంది। ఇది ఆధునిక చరిత్రలో అత్యంత విస్తృతంగా గమనించబడిన గ్రహణాలలో ఒకటిగా నిలిచిపోతూ ఉంది। ఈ గ్రహణం సాధారణంగా మధ్యాహ్నం 4:28 నుంచి అలాగే రాత్రి 8:55 వరకు కనిపిస్తూ ఉందని చెప్పేసి, మొత్తం గ్రహణం యొక్క దశ 82 నిమిషాలు ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు। సెప్టెంబర్ 7వ తేదీ కువైట్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆకాశంలో అయితే ఎర్రటి చంద్రుడిని అయితే తప్పకుండా చూడండి। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।